శుక్రవారం రోజున హుస్నాబాద్ పట్టణంలోని రాజ్యలక్ష్మి కన్వెన్షన్ హాల్లో అన్ని రాజకీయ పార్టీల ఐక్య సమావేశం జరిగింది. సమావేశం బీసీ ఐక్య వేదిక ఆధ్వర్యంలో బీసీ ఐక్య వేదిక కోఆర్డినేటర్ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో కాంగ్రెస్, బీఆర్ఎస్, సిపిఐ, బీజేపీ, బీఎస్పీ పార్టీ మరియు కుల సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. 42% బీసీ రిజర్వేషన్ సాధించడానికి బీసీ జేఏసీ తలపెట్టిన రేపటి తెలంగాణ బంద్ను విజయవంతం చేయాలని అన్ని పార్టీల ప్రతినిధులు పిలుపునిచ్చారు. అన్ని ప్రభుత్వ, ప్రైవేటు విద్యా సంస్థలు, కార్యాలయాలు, వాణిజ్య, వ్యాపార సంఘాలు, చిరు వ్యాపారులు, హోటల్స్, పెట్రోల్ బంకులు, కిరాణా, వర్తక సంఘాలు, ఆర్టీసీ బస్సులు, ఆటోలు, టీ స్టాళ్లు సంపూర్ణంగా బంద్ చేయాలన్నారు. మనమెంతో మనకంతా వాటకై ప్రతి బీసీ బిడ్డ రోడ్డుపైకి వచ్చి నిరసనగా బంద్లో పాల్గొనాలని పిలుపునిచ్చారు. బీసీలందరూ పార్టీలకు అతీతంగా ఏకతాటిపైకి రావాలన్నారు. బంద్ ఫర్ సోషల్ జస్టిస్ పేరుతో జరిగే ఈ బంద్ను విజయవంతం చేయాలన్నారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు బొలిశెట్టి శివయ్య, చిత్తారి రవీందర్, ఎండి హాసన్, హుస్నాబాద్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బంకచందు, కోమటి సత్యనారాయణ, చిత్తారి పద్మ, బీఆర్ఎస్ నాయకులు ఆకుల వెంకన్న, బీఎస్పీ హుస్నాబాద్ నియోజకవర్గం ఇన్ఛార్జి పచ్చిమట్ల రవీందర్ గౌడ్, బీఆర్ఎస్ హుస్నాబాద్ టౌన్ అధ్యక్షులు ఎండి అన్వర్, ఇంద్రాల సారయ్య, బొల్లి శ్రీనివాస్, భాషవేని రాజయ్య, జేఏసీ నాయకులు ఇల్లందుల లక్ష్మణ్ గౌడ్, నాంపల్లి సారయ్య, మెతుకు కొమరయ్య, సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి గడిపే మల్లేష్, ఐలేని మల్లారెడ్డి, కాంగ్రెస్ నాయకులు కోడం ప్రభాకర్, వడ్డిపల్లి వెంకటరమణ, పూర్ణ సది, పేర్మండ్ల నర్సగౌడ్, మైదంశెట్టి వీరన్న, గంపల శ్రీనివాస్, పచ్చిమట్ల శ్రీకాంత్, అలుబోజు రవీందర్, కేశవిని రమేష్, గట్టు రాములు, లావుడ్య కైలు నాయక్, బైరి శ్రీనివాస్, బీజేపీ నాయకులు వరయోగుల అనంతస్వామి, వెల్దండి సంతోష్, బొడిగె వెంకటేష్, బట్టల వర్తక సంఘం అధ్యక్షులు బూర్ల రాజయ్య, ముద్రాజ సంఘం బాధ్యులు రాగుల శ్రీనివాస్, రజక సంఘం అధ్యక్షులు పున్న సారయ్య, మేదరి సంఘం అధ్యక్షులు ప్రతాప్గిరి శ్రీనివాస్, వివిధ కుల సంఘాల బాధ్యులు ముత్తోజు కుమారస్వామి, పారుపల్లి రవికుమార్ తదితరులు పాల్గొన్నారు. మరి తెలంగాణ రాష్ట్ర బంధు పిలుపు మేరకు హుస్నాబాద్ పట్టణంలో కూడా వ్యాపారులు కానీ, వాణిజ్య సంఘాలు కానీ, అదేవిధంగా అన్ని టోటల్ సంబంధించిన దుకాణాలే కానీ, స్కూల్సే కానీ, మరి ఆర్టీసీ డిపో సంబంధించి బస్సులే కానీ ప్రతి ఒక్కటి కూడా రోడ్డు మీద కనబడినప్పుడే బంద్ విజయవంతం అవుతుంది. అయితే ఈ బంద్ అనేది మనం తిరుగుతూనే ఉంటాం, వాళ్ళు బంద్ చేస్తారు, మన ఎక్కడ వాళ్ళు తీస్తాం. అది కాకుండా ప్రతి ఒక్కరు కూడా నిన్న మిత్రులు, మనలు, లోకల్ సంబంధించిన వారు మరి రేపటి బంద్ కోసం కూడా హోటళ్ళలో యజమానులకు కానీ, షాపులకు కానీ పూర్తి స్థాయిలో హుస్నాబాద్లో మరి దిగ్విజయంగా బంద్కు చేయవలసిన బాధ్యత మన అందరిపై ఉంది. తమాషా ప్రకారంగా మన వాటా మనకు సాధించేంత వరకు మన వంతు పాత్రగా హుస్నాబాద్ పట్టణం రేపు బంద్ విజయవంతం చేయాలని, ప్రకారంగా మన వాటాను మనకు ఇచ్చేంత వరకు మనం పోరాటం చేయాలి. తెలంగాణ కోసానికి సకల జనుల సమ్మె కానీ, మిలియన్ మార్చే కానీ, ఉద్యోగ సంఘాలే కానీ, రేపు మన పిల్లల కోసమైనా, రాజకీయంగా మన వాటా కోసమైనా రేపు ఉదయం 4 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు రాష్ట్ర మరి జేఏసీ పిలుపు మేరకు హుస్నాబాద్ పట్టణంలో కూడా మరి మిగతా గ్రామాల నుంచి, ఇతర ప్రాంతాల నుంచి కూడా హుస్నాబాద్ పట్టణానికి వచ్చి హుస్నాబాద్ పట్టణంలో బీసీ సోదరులందరూ కూడా మరి బంద్ సంపూర్ణంగా జరగాలని, దానికి ప్రతి ఒక్కరు కూడా కృషి చేసి విజయవంతం చేయాలని, రేపు జరగబోయే బీసీల ఆత్మగౌరవానికి సంబంధించిన బంద్కు ప్రతి ఒక్కరూ సహకరించవలసిందిగా ఈ సందర్భంగా నేను వ్యాపార, వాణిజ్య వర్గాలను మన హుస్నాబాద్ ప్రాంతానికి చెందిన అందరికి కూడా నేను వేడుకుంటున్నాను. తప్పకుండా ఇట్టి బంద్ విజయవంతం చేయాలని. ఈ బంద్ ఒకటే కాదు, ఇది ఒక తెలంగాణ ఉద్యమంలో తయారైతే కావచ్చు మనం సాధించుకునే వరకు. కాబట్టి మనం కూడా నిద్రపోకుండా మనము బీసీలకు మనమంతా వాటా సాధించే వరకు కూడా ఇదే విధంగా ఐక్యంగా ఉండి మన వీరన్న యాదవ్ గారి ఆధ్వర్యంలో మనందరి అన్ని పార్టీలకు అతీతంగా అందరం కలిసి ముందుకు వెళ్ళి సాధించుకునే అంతవరకు కూడా మనము వెనకడుగు వేయకుండా విజయం సాధిస్తామని ఈ సందర్భంగా తెలియవస్తున్నాను. జరుగుతున్నటువంటి అన్యాయాన్ని ఇప్పుడు మేల్కొల్పేటువంటి ఒక ప్రయత్నంలో భాగంగా
ఈ యొక్క బీసీ బంద్ అనేటువంటి ఒక పిలుపుకు ఎప్పుడైతే సకల జనుల సమ్మె మిలియన్ మార్చ్ ఈ తెలంగాణలో ఆత్మ గౌరవ పోరాటాలు అంటేనే ప్రతి ఒక్క ఇంటిలో ఒక చైతన్యమూర్తి బయటకు వస్తాడనేటువంటి ఒక చరిత్రను నిజం చేస్తూ రేపు జరగబోయేటువంటి ఒక బీసీ బంద్ను ఒక చారిత్రాత్మకమైనటువంటి బంద్గా మనం భాగస్వామ్యం తీసుకుంటూ రోడ్ల మీదకి రావాల్సిందిగా మీ ప్రతి ఒక్కరిని అభ్యర్థిస్తున్నాను. ఎటువంటి సామాజికంగా కావచ్చు, రాజకీయంగా కావచ్చు, విద్యాపరంగా కావచ్చు, ఉద్యోగపరంగా కావచ్చు, దారుణంగా ఇవాళ అణచివేతకు గురైన వర్గాలలో ఇవాళ మన బీసీ సమాజమే ఉన్నది. దీని విషయంలో దాదాపు రేపు రాష్ట్ర వ్యాప్తంగా మన తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 135 కులాలు ఉన్నాయి, బీసీ ఉపకులాలు. అన్ని బీసీ సంఘాలు కూడా రేపు ఇది అభివృద్ధి చేసుకోవడానికే సందర్భంలో కూడా బీసీ రిజర్వేషన్లు మనం తెచ్చుకోకపోతే ఇక మన బీసీ సమాజంలో ఏ రోజు కూడా చైతన్యం వచ్చే పరిస్థితులు చాలా తక్కువ ఉంటాయి. రాను యువతకు కూడా ఇప్పుడున్నంత అనుభవం లేదు కాబట్టి ఇప్పుడే దీన్ని మనం బలంగా కొట్లాడాలి. ఇది ఫస్ట్ 4 గంటలకు మన డిపో కాడికి పోయి బస్సులు బంద్ చేసుకుంటూ ఇవన్నీ చేసుకుంటూ ఇప్పుడు నేను ఒకటి అంటున్నా, ఒక బీసీ బిడ్డలుగా హుస్నాబాద్లో గివిళ్ళమే ఉన్నామా? అసలు ఏ సంఘం నుండి అయినా కూడా మన రజక సంఘం కానీ, గౌడ్స్ సంఘం కానీ, మన ముదిరాజు కానీ ఎవరు కానీ ఒక సంఘ అధ్యక్షునికి మనం పిలుపునిచ్చి రేపు వాళ్ళ సంఘం నుండి అందరినీ బీసీ బిడ్డలు తీసుకురమ్మని కూడా ఊరుకు మొత్తం బీసీ బిడ్డలను కనబడితే చాలా అందంగా ఉంటుంది, మద్దతుగా మస్తు బీసీ బిడ్డలు తెలిపిండ్రు అనేది తెలుసుకోవడం జరుగుతుంది. హుస్నాబాద్లో బీసీ బిడ్డలు ఇంత ఉన్నారా, ఇంత ముందుకు వచ్చి బంధు పిలిపించారంటే ప్రతి సంఘం నుండి ప్రతి అధ్యక్షులు ఎవరైతే సంఘానికి అధ్యక్షులు ఉంటారో తీసుకురమ్మని చెప్పాలి. వర్తక సంఘం వాళ్ళు ఉంటారు, కిరాణా సంఘం వాళ్ళు ఉంటారు. ఎందుకంటే ఎలక్షన్లలో ఉండాలంటే మాకు కూడా సీట్లు ఎక్కువ అవకాశాలు వస్తాయని చెప్పి బీసీ బిడ్డలుగా మనం అందరం ముందుకొస్తాను. కాబట్టి ఈ తరుణంలో ఎందుకంటే 42 అనే గవర్నమెంట్ కూడా మనకు చాలా 42% ఇస్తామని అంటారు. కాబట్టి దీన్ని బాగా ఉద్యోగం చేసి మనం ఫుల్ బంద్ చేసుకున్నట్టు అయితే మనం మంచి ఉంటుంది. ఉష్ణాబాద్ అంటే పోరాటం పెట్టచ్చు వచ్చిందన్నట్టు కమ్యూనిస్ట్ పార్టీగా సిపిఐగా పూర్తి సంపూర్ణ మద్దతు ప్రకటిస్తూ ఈరోజు హోటళ్ళు, షాపులు, తర్వాత సినిమా హాళ్ళు, మిగతా పాఠశాలలు, ప్రభుత్వ కళాశాలలు, ప్రభుత్వ కార్యాలయాలు అన్నిటికీ సమాచారం నేరుగా పోయి చెప్పాల్సిన అవసరం ఉన్నది. రేపు కూడా వాళ్ళు చెప్పినా కానీ వాళ్ళు బంద్ పెట్టారంటే బంద్ పెట్టరు. మళ్ళీ రేపు కూడా వాళ్ళను షాప్ తిరుగుకుంటూ కార్యక్రమం విజయవంతం కోసం అయితే అందరం తెల్లారగా 4 గంటలకి ఫస్ట్ బస్సు కూడా బయటికి వెళ్ళకుండా వాటిని నివారణ చేస్తే కొంత బంద్ సక్సెస్ అవుతుంది. ఈ బంద్ ప్రభుత్వంలో కొంత కనువిప్పులు అవుతుంది, పాలకులకు తర్వాత మిగతా రాజకీయ పార్టీలు కూడా కొంత ఆలోచన వస్తుంది. కాబట్టి సక్సెస్ అయితే న్యాయస్థానం కూడా కొంత ఆలోచిస్తాయి, ప్రజల నుంచి నిరసన వచ్చిందిగా ఇదొక నిర్ణయం తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది సంపూర్ణమైన మందు ప్రకటిస్తామని తెలియజేస్తూ బీసీలకు బలపరచడానికి మనం బంద్ను విజయవంతం చేయాలని మా తరఫున, మా సంఘం తరఫున నేను విన్నవించుకుంటున్నాను. దీనికి అందరూ మద్దతు ఇచ్చి అందరూ బంద్ చేయాలని ప్రతి ఒక్క వ్యాపారవేత్త కానీ ఎవరు కానీ అందరూ సహకరించాలని కోరుతూ మనం ఒక దాదాపు సగానికంటే ఎక్కువ మనం ఉన్నాం కాబట్టి 50-60% మనం ఉన్నాం కాబట్టి దాన్ని తెలంగాణ ఉద్యమం ఏ విధంగా అయితే సక్సెస్ చేసుకున్నామో దీన్ని కూడా అదే విధంగా సక్సెస్ చేసుకోవడానికి మనం ముందుకు సాగాలి. మనము ఖచ్చితంగా ఉండి ఐక్యతగా ఉంటే సాధించడం అనేది ఏదైనా సాధించవచ్చు. ఇది సాధ్యం కాదన్న సమస్య లేనే లేదు. హుస్నాబాద్ పట్టణ ప్రజలు, వ్యాపారస్తులు కానీ, ఉద్యోగస్తులు కానీ, వేరే ఇతరత్ర ప్రజలందరూ సహకరించాలని కోరుతున్నాను. మరియు ఈ ఉద్యమ సమావేశానికి బీసీ రిజర్వేషన్ల ఉద్యమానికి మా వంతు సహకారం కూడా పూర్తిగా అందిస్తామని ఈ సభాముఖంగా చెబుతున్నాము. మనందరం కూడా రేపు బీసీ జేఏసీ ఇచ్చిన అనేక ప్రజా సంఘాలు ఇచ్చిన తెలంగాణ బంద్కు మనందరం కూడా అప్పటికే అన్ని పార్టీలు కూడా మద్దతు తెలియజేసినాయి. కాబట్టి మనమందరం కూడా నాకెందుకు అనుకుంటే మనందరం కూడా నష్టపోయే పరిస్థితి ఏర్పడ్డది. మనమైతే నష్టపోయినాం, ఇంకా నాశనం కాలేదు. ఇప్పటికైనా పాక్కుంటేనైనా మనం పోరాటం చేసి
మన రిజర్వేషన్లు 42% రిజర్వేషన్లను సాధించుకోవాలి అంటే రేపు సకల జనుల సమ్మెలాగా మిలియన్ మార్చ్ లాగా మనందరం కూడా సంపూర్ణంగా బంద్ పెట్టి మనందరం కూడా రోడ్లపైకి వస్తే కనీసం రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలైనా స్పందించి మన బీసీలకు రిజర్వేషన్లు ఇచ్చే అవకాశాలు ఒక మార్గం ఏర్పడుతుంది. అందుకే మనందరం కూడా అంటేనే ఉద్యమాల గడ్డ నుంచే బీసీ బంద్కు మనమందరం ఏకతాటిపైన ఉండి రేపు పొద్దున ఉదయం 4 గంటల వరకు ఆర్టీసీ బస్సు డిపో దగ్గరికి వెళ్ళి బస్సులు బయటికి వెళ్లకుండా, అలాగే ఉస్నాబాద్లో ఉన్న రోడ్డు పైన ఎవరైతే ఉన్నారో షాపుల వారు మీరందరూ మీకు వచ్చేసి దండం పెట్టి కాళ్ళు మొక్కి చెప్తున్నాం, రేపు మా బీసీ బంద్కు మీ వ్యాపారవేత్తలందరూ సహకరించాలని చెప్పేసి కోరుకుంటూ మేము చేయబోయే బీసీ బంద్ గురించి మీరందరూ కూడా హుస్నాబాద్ పట్టణ ప్రజలందరూ కూడా సహకరించాలని మా అఖిల పక్షం వారందరూ కూడా మేము మీకు కోరుకుంటున్నాము. రేపు తప్పకుండా కూడా మీరు బంద్ చేయాలి. ఎందుకంటే 60% దాదాపు బీసీలు ఉన్నారు. స్వాతంత్రం వచ్చినప్పటి నుండి కూడా ఇప్పటి వరకు కూడా మనకు అన్యాయమే జరుగుతుంది. జరగవలసినటువంటి ఏదైతే బంద్ ఉన్నదో ఈ బంద్లో కూడా అన్ని పార్టీలకు సంబంధించినటువంటి పార్టీ అధ్యక్షులు నిన్న ప్రెస్ మీట్లో మేము ఈ బంద్కు బీసీ సోదరులందరికీ మా పక్షాన మేము బంద్కు మద్దతు ఇస్తాం, బంద్లో మేము పార్టిసిపేట్ చేస్తామని చెప్పి కూడా నిన్న అందరూ అన్ని పత్రికల్లో అన్ని ప్రెస్ మీడియా ముందు మాట్లాడడం జరిగింది. అంతేకాకుండా అన్ని కుల సంఘాలకు చెప్పి మన మంద కృష్ణమాదిగ గారు కూడా మాట్లాడి ఈ రిజర్వేషన్ సంబంధించి బీసీలకు సంబంధించిన నష్టపోతున్న ఎంత పర్సంటేజ్ ఈ బీసీ సోదరులు నష్టపోతున్న విషయం కూడా మనం చాలా కూలంకషంగా ఈ రిజర్వేషన్ గురించి చాలా బాగా మాట్లాడారు. వారు కూడా ఎంఆర్పిఎస్ నుంచి ఎస్సీ ఎస్టీ నుంచి ఆయన కూడా దీనికి సంబంధించినటువంటి అన్ని విషయాలు కూడా ఆయన ప్రెస్ మీడియా వచ్చి మా తరఫున మా ఎంఆర్పిఎస్ తరఫున మేము కూడా బీసీ సోదరులకు మద్దతు ఇస్తా ఉన్నాం. ఆయనకు సంబంధించిన ప్రతినిధులు ఎవరైతే ఉన్నారో ఈ బంద్లో ప్రత్యక్షంగా పార్టిసిపేట్ చేసి ఈ బంద్ను విజయవంతం చేయాలని చెప్పి కూడా వారు కూడా కోరడం జరిగింది.